పేరు? హర్షద్. హర్షద్. ఏం చదువుతున్నావు? బీటెక్. బీటెక్. ఓకే. ఏపీకి క్యాపిటల్ లేదన్న ఇష్యూ బాగా నడుస్తుంది. సోషల్ మీడియా బాగా ఫాలో అవుతున్నట్టున్నా. ఓకే. ఒక పార్టీ ఏమో అమరావతి అంటుంది, మరో పార్టీ ఏమో మావిటి అని. దేనికి నీ ఓటు? నేను దేనికి ఓటేను, కానీ నా ఒపీనియన్ ఏంటంటే నేను అమరావతి అనుకుంటున్నా. ఎందుకంటే మూడు పెట్టుకొని మూడింటిని డెవలప్ చేసే కంటే ఒకదాన్ని పెట్టుకొని దాన్ని డెవలప్ చేయడం చాలా బెటర్. అండ్ అది ఇంకా ఫాస్ట్గా అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి మా బేబీ నా బీటెక్ లోపు రావచ్చు అని మేము అనుకుంటున్నాం 2029 కల్లా. ఓకే. క్యాపిటల్ కంప్లీట్ అవ్వచ్చు. అవ్వచ్చు అనుకుంటున్నాం. మేము మాకు ధైర్యం లేదు. ఓకే. ఎలా ఉంది ఇప్పుడు ఎడ్యుకేషన్ గట్రా ఎలా ఉంది ప్రస్తుతానికి? ఎడ్యుకేషన్ బాగానే ఉంది. అంటే జాబ్స్ వస్తాయని నమ్ముతున్నావా ఏపీలో? ప్రస్తుతానికి ఏ ఏరా వల్ల జాబ్స్ కష్టమే, బట్ గట్టి ట్రై చేస్తే విత్ సపోర్ట్ ఏ కూడా ఉంటే నేర్చుకొని చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి కూడా ఒక్కొక్క రాజధాని ఉంది కదా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా అడుగుతుంటారా ఏపీకి రాజధాని ఏదన్నా? లేదు, నా బయట ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ. అంతే ఇక్కడ. ఎప్పుడైనా మీరు ఏమైనా మాట్లాడుకుంటారా? అంటే మనకి ఒక క్యాపిటల్ వస్తే బాగుంటుంది, మనకి జాబ్స్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి. లేదు, పాలిటిక్స్ గురించి ఏం పాలిటిక్స్ కాదు, మనం డెవలప్మెంట్ మాట్లాడుతాం. అదే మాట్లాడుకుంటారా? మన విజయవాడ ఇలా డెవలప్ అవుద్ది అని ఎప్పుడైనా అనుకుంటారా? అసలు లేదు మైండ్లో. ఏం చేయ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమేనా ఇక్కడేనా? లేదు, అసలు ఇక్కడ ఉన్న ఆలోచన లేదు. ఇక్కడ ఏపీలో. ఓకే. ఎందుకని రీజన్ అంటే ఇక్కడ అంబియన్స్ నచ్చలేనా. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే ఉండే పబ్లికా డెవలప్మెంటా? డెవలప్మెంట్, పబ్లిక్ డెవలప్మెంట్ ఏరియాస్. ఏపీ నచ్చలే. ఓకే. వెళ్ళిపోవడం. ఎక్కడికి వెళ్ళిపోతా? ఇండియాలోనే ఉంటా, బట్ వేరే స్టేట్ కానీ ఇక్కడ నాకు వచ్చే మంచి జాబ్ వస్తే వెళ్ళిపోతా అక్కడికి. అంటే ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఎగ్జాక్ట్ 18. ఓకే. 18 ఇయర్స్కి నువ్వు ఇంతలా ఫిక్స్ అయిపోయావు కదా. వాట్ ఈస్ రీజన్? అంటే ఎందుకని ఏపీ అంటే నీకు ఈ ఏజ్లోనే విరక్తి పుట్టిందా అన్న? విరక్తి కాదు, నచ్చకపోవడం. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని జస్ట్ అదొక కోరికలాగా. అదే ఇక్కడ డెవలప్ అవుతే ఇక్కడ ఉంటావా? ఖచ్చితంగా ఉంటా. ఓకే. డెవలప్ అవ్వకపోతే వెళ్ళిపోవచ్చు. ఇలా ఎంతమంది ఉన్నారు నీ బ్యాచ్? మా బ్యాచ్లోనా మా వాళ్ళు ఇంకైతే ఇండియానే కాదు వేరే స్టేట్కి వెళ్ళిపోతా ఉంటారు. మా వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళిపోతారా. బాగా ఫిక్స్ అయిపోయారు ఈ ఏజ్లోనే. ఓకే. ఇప్పుడు 18 అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ ఓటు కూడా వస్తుంది నీకు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, నీకు బాగా సోషల్ మీడియా బాగా చూస్తుంటావు. అంటే ఎవరు రాజకీయాల్లోకి అంటే మెయిన్గా ఇప్పుడు రాజకీయం లేనిది ఏది లేదు. నువ్వు బాగా అంటే ఫ్యూచర్లో తెలుసుకోండి, ఏ కంపెనీ రావచ్చైనా సరే పొలిటీషియన్ సైన్ చేయాలి. చంద్రబాబు నాయుడు, జగన్ అంటే అదే, వైసీపీ ఆర్ టీడీపీ అంటే సపోర్ట్? టీడీపీ.